హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో ఇవాళ మార్కెట్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. ఏం జరిగింది? సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా థింకింగ్ అనేది ఎలా ఉండేది అనేది మీకు ఇవాళ చూపిస్తాను. ఓకే. సో దానికోసం నేను చార్ట్ అనేది ప్లే చేస్తున్నా. ఓకే. ఇది నిఫ్టీ గ్రాఫ్ రైట్. నిఫ్టీ 14,700 రేంజ్‌లో ఓపెన్ అయింది ఇవాళ. సో 14,774 నడుస్తుంది. 14,780 ఓకే. సో, మార్కెట్ ఓపెన్ అవ్వడమే మీకు హై బయర్ కాన్ఫిడెన్స్‌లో ఓపెన్ అయింది. మీన్స్ బయర్స్ చాలా సీరియస్‌గా ఉన్నారు అని ఒక ఇండికేషన్ ఇచ్చారు వాళ్ళు. సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఓపెనింగ్ ఇది ఫస్ట్ క్యాండిలే గదండీ! అంటే మీన్స్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. సో, 14,773 ఉంది గదా! ప్రైసు. సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నా కామెంట్ ఒకసారి చూద్దామా? ఓకే. చూడండి 9:15కు ఎగ్జాక్ట్‌గా 9:15కు మనకి ఎఫ్ అండ్ ఓ మార్కెట్ ఓపెన్ అయితది గదా! ఎగ్జాక్ట్‌గా 9:15కు మార్కెట్ ఓపెన్డ్ అట్ హై బయర్ కాన్ఫిడెన్స్ అని జెప్పాను. రైట్. సో 9:19కి ఇంకొక కామెంట్ కూడా ఇచ్చాను. సో ఐ విల్ కీప్ మై టార్గెట్ బ్యాంక్ నిఫ్టీ 35,200 అని జెప్పాను. పొజిషనల్లీ. సో బై అండ్ హోల్డ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషనల్లీ గూడా అని జెప్పాను. బ్యాంక్ నిఫ్టీ గురించి జెప్పానప్పుడు. 9:19కి. అండ్ 9:20కి ఇంకొక కామెంట్ కూడా చేశాను. అదేందంటే ఇఫ్ ప్రైస్ మోర్ అండ్ మోర్ యాక్సెప్టెన్స్ మీన్స్ ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తే ప్రైజు, సో టువర్డ్స్ ఫెయిల్డ్ యాక్షన్ అంటే 15,000కి వెళ్ళడానికి మోర్ పాసిబిలిటీస్ ఉందని జెప్పాను. సో ఇవాళేందంటే ఇక్కడ 14,900 దగ్గరకొచ్చింది. 900 కూడా క్రాస్ అయింది. 950 14,950 క్రాస్ అయింది. కానీ నేను ఈ విషయం నేనెప్పుడు జెప్పానంటే 14,725 ఉన్నప్పుడే జెప్పాను. చూడండి గ్రాఫ్ గూడా వేశాను. సో ఇట్లా సైడ్‌వేస్ పోయి తర్వాత ఒక్కటేసారి పైకెళ్ళిపోతది అని జెప్పి నేను చెప్పాను. నిఫ్టీ ఈజ్ టేకింగ్ సపోర్ట్. ఈ సపోర్ట్ అనేది సపోర్ట్ జోన్ ఉంది ఇక్కడ. సో, సపోర్ట్ తీసుకున్నది. సో, ఆ సపోర్ట్ తీసుకొని 15,000కెళ్తది అని జెప్పాను. ఓకే. టుడే స్పైక్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ టుడే అని జెప్పాను. చూడండి క్లియర్‌గా జెప్పాను. రైట్. మీకు సో, బై నిఫ్టీ అండ్ హోల్డ్ ఇట్ అని జెప్పాను. అప్పుడు ప్రైస్ అనేది 14,720 అయిందండి. 14,720 ఉంది గదా! సో, అప్పుడే బై జెప్పాను నిఫ్టీని. యాక్చువల్‌గా నేను చాలా టైం తీసుకున్నాక గాని బై చెప్పను. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏందంటే 9:22కే జెప్పాను ఇవాళ. మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే బై జెప్పాను నిఫ్టీ. రైట్. సో, ఇప్పుడు నిఫ్టీ 17,777, 780 ఆ రేంజ్‌లో ఉంది. నేను 720లో బై జెప్పాను. నేను బై జేశాను 720లో. ఓకే. నెక్స్ట్ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అండ్ సెంటిమెంట్ జూడండి పై మోడ్ ఉంది గదా! ఇక్కడ కింద చూడండి డౌన్ సైడ్‌లో యారో మార్క్ పెట్టా గదా! సో, అక్కడ మీకు సెంటిమెంట్ బై మోడ్ ఉన్నప్పుడు మనము ఎక్కువ బేరిష్‌నెస్ చూడకూడదు. సో, నేనైతే ఏం జేస్తానంటే సెంటిమెంట్ ఎక్కువ బై మోడ్ ఉన్నప్పుడు ఓన్లీ బై సైడే జూస్తాను. రైట్. మీకిక్కడ జూడండి. సెంటిమెంట్ ఏం జెప్తుంది? బై మోడ్ జెప్తుంది. బై మోడ్ ఉంది గదా! సో, ఓన్లీ బై సైడ్ చూస్తాం ఎక్కువ. మోర్ పాజిబిలిటీ. బై సైడ్ నాకేం గనిపిస్తుందంటే 15,000 గనిపిస్తుంది. 15,000 నా వ్యూని ఎప్పుడు నేను చేంజ్ జేసుకోలే. 15,000 స్టేబుల్‌గా పెట్టేయండి. మీరు కావాలంటే లాస్ట్ వీడియోస్ చూసుకోవచ్చు. 15,000, 15,000 అని చెప్తూనే వచ్చాను. రైట్. నా వ్యూని ఎప్పుడు మార్చుకోలే నేను. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ అక్కడికొస్తదని నాకు తెలుసు గాబట్టి. సో, ఇవాళ 14,950 వరకొచ్చింది గదా! ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఏం జెప్పానో ఒకసారి జూద్దామా? ఓకే. లూపిన్ 988 సో, నిన్న 988లో లూపిన్ బై జెప్పింది. సో, అది ఇవాళ 998 10 రూపీసు అంటే 8,000 ప్రాఫిటు అట్లా వస్తుండే. సో, ఇవాళ ఎఫ్ఎంసీజీ సెక్టర్ మంచి పెర్ఫార్మన్స్ జేసింది. ఆ విషయం జెప్పాను. ఎఫ్ఎంసీజీ ఈస్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ డాబర్ అండ్ మ్యారికో అని జెప్పాను. అండ్, అండ్ భారతి ఎయిర్టెల్ ఇవాళ బై జేశాను. కరెంట్ మార్కెట్ ప్రైజు. అది 515 వస్తే బై జేయమని జెప్పింటి యాక్చువల్‌గా. బట్ నేనిక్కడ బై జేస్తాను. అండ్ 515లో ఇంకొక లాటు నేను బై జేస్తాను. సో, యాడ్ జేసుకుంటాను నా పోర్ట్‌ఫోలియోకి అని జెప్పాను. ఇట్స్ ఓకే. ఆహ్, రైట్. అండ్
నెక్స్ట్ ఏం చెప్పాను? యాహ్! చూడండి సెంటిమెంట్ ఆల్సో ఇన్ బై మోడ్. ఓకే. బై మోడ్ ఇన్ నిఫ్టీకి ఇది బై మోడ్ ఉంది కదా! సెంటిమెంటు. డోంట్ షార్ట్ అట్ నో మ్యాటర్ వాట్ కీప్ 15,000 ప్లస్ ఈస్ ద టార్గెట్. క్లియర్‌గా చెప్పానండి. చాలా క్లియర్‌గా, చాలా డీటెయిల్‌గా చెప్పాను. నో మ్యాటర్ వాట్ డోంట్ షార్ట్ ది మార్కెట్. సెంటిమెంట్ ఈస్ బై మోడ్. లుక్ బయింగ్ ఆపర్చునిటీస్. మీన్స్ ఓన్లీ ఒక బై మోడ్‌ని కన్సిడర్ చేసుకొని నేను ఈ విషయం చెప్పానంటే కాదు. నేను మేజర్ అన్ని ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొని ఈ విషయం చెప్పాను. షార్ట్‌కెళ్ళకండి. సో, ఓన్లీ బై సైడ్ ఆపర్చునిటీ చూద్దాం ఇవాళ. సో, బై చేయమని చెప్పాను నిఫ్టీ. సో, కీప్ బై సైడే ఉండండి అని చెప్పాను. ఆ విషయం నేను ఎప్పుడు చెప్పాను అంటే 9:33కి అప్డేట్ చేశాను. ఓకే. చూడండి. అండ్ మీకు క్యుములేటివ్ డెల్టా పాజిటివ్‌లో ఉంది. ప్రైస్ అబోవ్ వివాప్ ఉంది. నో మ్యాటర్ వాట్ గో లాంగ్స్ ఆన్ డిప్స్. ఎవ్రీ డిప్‌లో లాంగ్ ఎళ్ళండి. సో, కీప్ 15,000 టార్గెట్ అని అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో, మీకప్పుడు 14,791 ఉంది ప్రైస్. రైట్. మనం 14,720లో కొన్నాం. 14,720లో మనం కొన్నాము. 15,000 టార్గెట్ పెట్టుకున్నాము. ఓకే. ఇఫ్ ఎనీవన్ షార్ట్ ఇఫ్ ఎనీవన్ షార్ట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ ఇట్ విల్ కిల్ అని అప్పుడు చెప్పాను. అంటే ఇట్లాంటి మార్కెట్‌లో ఎవరైనా సెల్ చేసి, ఎవరైనా అమ్మినా వాళ్ళ ఏం చేస్తదంటే ఇట్లాంటి మార్కెట్ వాళ్ళని కిల్ చేసేస్తది. డెఫినిట్‌గా ఇట్ విల్ కిల్. నేను మంత్‌కి 2 ఆర్ 3 టైమ్స్ మాత్రమే ఇట్లాంటి మార్కెట్ చూస్తాను. 2 టైమ్స్ మాక్సిమం. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసేదేంటంటే ఇట్లాంటి మార్కెట్ ఓన్లీ 2 టైమ్స్ మంత్స్‌లో ఓన్లీ 2 సార్లొస్తది. ఎవ్రీ మంత్ 2 సార్లొస్తది. సో, ఇట్లాంటి మార్కెట్‌కి ఎప్పుడు కూడా ఎదురెళ్ళకూడదనమాట. ఎదురెళ్తే ఏమైతదంటే మనము అందులో మునిగిపోతాం. సో, అదే చెప్పాను. ఎవరైతే షార్ట్ చేస్తారో వాళ్ళని కిల్ చేస్తది అని. ఓకే. అప్పుడు లూపిన్ 1003 వచ్చింది. అప్‌డేట్ చేశా. అండ్ మీకు ఇక్కడ ఏం చెప్పాను హై బయర్ కాన్ఫిడెన్స్ చూసారా? సో, అప్పుడు 14,786 అలా ఉంది ప్రైస్. రైట్. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. బీసీ పీరియడ్ కూడా వచ్చిందండి. కొంచెం ఇది మనకన్నా స్పీడ్ ఎళ్ళిపోతుంది కదా! కొంచెం స్లో చేద్దాం. సో, నిఫ్టీ బై చెప్పాం కదా! సో, నిఫ్టీ బై చెప్పాము. అండ్ మీకు ఇక్కడ కూడా ఏమైందంటే హై బయర్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాను. రైట్. అండ్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నా టార్గెట్ పొజిషనల్‌గా ఇచ్చిండండి. 1525 ఇచ్చాను. సో, అది క్లియర్ అయిపోయింది. సో, అది రీచ్ అయిపోయింది. సో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మై టార్గెట్ రీచ్డ్ పొజిషనల్ అని చెప్పాను. అండ్ లూపిన్‌లో అప్పటికే 13,000 ప్రాఫిట్ వస్తుండే. కావాలంటే బుక్ చేసుకోమని చెప్పాను. లూపిన్ కూడా పొజిషనల్‌గా ఇచ్చింటి. రైట్. అండ్ నిఫ్టీ చూడండి. మనం 720లో బై చెప్పాం కదా! ఇప్పుడు 14,820 అంటే 100 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ డే హై అని చెప్పాను. అప్డేట్ చేశాను ఎవ్రీ మినిట్. సో, ఇట్లాంటి మార్కెట్‌కి ఎప్పుడు కూడా ఎదురెళ్ళకూడదు. రైట్. తర్వాత నిఫ్టీ 845 కూడా వచ్చింది. ఓకే. అప్పుడు 10:20 టైము. సో, ఇంట్రాడే కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోండి. ఎందుకంటే 145 పాయింట్స్ వచ్చాయి. సో, పొజిషనల్‌గా అయితే కీప్ 15,000 ఈస్ ద టార్గెట్ అని చెప్పాను. అప్డేట్ చేశాను. సో, మీకు ఏబీసీడీ ఫార్మ్ అయింది. సో, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఈస్ బిల్డింగ్ హైయర్ అండ్ 14,900 ఈస్ ద ఫస్ట్ టార్గెట్. 15,000 ఈస్ ద సెకండ్ టార్గెట్. 15,080 ఈస్ ద థర్డ్ టార్గెట్ అని క్లియర్‌గా అప్డేట్ చేశా చూడండి. చూస్తున్నారా? క్లియర్ అప్డేట్. 14,900 ఈస్ ద ఫస్ట్ టార్గెట్. 15,000 ఈస్ ద సెకండ్ టార్గెట్. 15,080 ఈస్ ద థర్డ్ టార్గెట్ అని ఎప్పుడు అప్డేట్ చేశానంటే అది ప్రైస్ 14,846 ఉన్నప్పుడే అప్డేట్ చేశాను. సో, పొజిషనల్‌గా మనమైతే బై సైడే ఉన్నాం. నో మ్యాటర్ వాట్. సో, లూపిన్ అప్పుడు డే హై వచ్చింది. సో, ఇక్కడ చూడండి నిఫ్టీలో 11:36కి 7,500 ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. సో, క్లయింట్ పంపించాడు. నేను అప్డేట్ చేశా. ఓకే. వన్స్ ఇన్ ఎ మైన్ వన్ వన్స్ ఇన్ ఎ మంత్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ మంత్. మీకు 1 లేదా 2 సార్లు మాత్రమే మీకు ఇట్లాంటి మంత్‌లో ఇట్లా జరగడానికి అవకాశం ఉంది అని చెప్పాను. ఓకే. నెక్స్ట్ ఏం జరిగింది? ఓకే. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ని 1180లో
బై చేయమని చెప్పాను. సో, అప్పుడు ప్రైస్ 11.88 ఉంది. సో, నేను బై చేశాక 11.80 నుంచి 11.70కి కూడా పడిపోయింది. రూ. 10 కింద పడింది. సో, ఓకే. నేను హోల్డ్ చేస్తే పొజిషనల్‌గా అని చెప్పాను. కీప్ అండ్ హోల్డ్ పొజిషనల్లీ అని చెప్పాను. సమ్ ప్రాఫిట్ బుకింగ్ పాసిబుల్ అప్ టు వీవ్యాప్ అని చెప్పాను. అప్పుడు 839 ఉంది. సో, 800కొచ్చింది తర్వాత. నేను 802 వరకు చెప్పాను వస్తదని. మళ్ళీ బ్యాక్ వస్తదని నిఫ్టీ. సో, నేనేం చెప్పానంటే ఇక్కడ మీకు చూడండి 14,800 లెవెల్. 14,800 వరకు సో, ప్రైస్ వస్తదని నేను అప్డేట్ చెప్పాను. అంటే మీన్స్ మళ్ళీ కొంచెం కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ వస్తది కదండీ! ప్రాఫిట్ బుకింగ్ వస్తది. సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అప్డేట్ చేశా. ప్రాఫిట్ బుకింగ్ పాసిబుల్ అని చెప్పేసి. సో, మీకు అప్పుడు నాకు వీవ్యాప్ వచ్చేసి 14,800 అలా కనిపించింది. సో, మీకు ఒకసారి వీవ్యాప్ కూడా చూద్దాం. చూడండి 14,797 మీన్స్ అప్రాక్సిమేట్‌లీ 14,800 రైట్? సో, మీకు ప్రైస్ 14,800 మళ్ళీ ఎగ్జాక్ట్‌గా టచ్ చేసింది. ఎందుకు అంటే సో, ప్రాఫిట్ బుకింగ్ కొంచెం చేసుకుంటారు కదా! కంటిన్యూయస్‌గా తీసుకెళ్ళిపోరు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తది. సో, మళ్ళీ నేను ఏం చెప్పానంటే వీవ్యాప్ దగ్గర మళ్ళీ బై చేయండి అని చెప్పాను. సో, చూద్దాం తర్వాత ఏమైందో. సో, ఆ తర్వాత ఏమైందో చూడండి. ప్రైస్ అనేది వీవ్యాప్ లైన్ 14,800 వచ్చిందా? సో, వీవ్యాప్ టచ్‌డ్ అని చెప్పాను. 14,800 సో, ప్రాఫిట్ బుకింగ్ ఇన్ నిఫ్టీ జస్ట్ రైట్. సో, మళ్ళీ మేము ఏం చేసామంటే వీవ్యాప్ దగ్గర ఎగ్జాక్ట్‌గా బై చేసాం. సో, బై చేసి అప్పుడు మీకు ఇంతకుముందు 7,000 ఉన్నది ఇప్పుడు 12,000 అయింది. మీన్స్ డబుల్ అయింది. సో, అక్కడి నుంచి వీవ్యాప్ దగ్గర నుంచి మళ్ళీ బౌన్స్ అయింది. అదే కాల్ ఆప్షన్ చూడండి. నిఫ్టీ 15,000 కాల్ ఆప్షన్ రైట్. కాల్ అంటే మనము పెరుగుతదని చెప్పి బై చేయడం కదా! సో, మళ్ళీ పెరిగి మళ్ళీ ఇచ్చిందనమాట. సో, బై ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కీప్ 1200 అండ్ 1230 ఈస్ ద పొజిషనల్ టార్గెట్ అని చెప్పాను. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ని బై చేసాం. అండ్ చూడండి మీకు సీ ద అడ్వాంటేజ్ ఆఫ్ వీవ్యాప్. వీవ్యాప్ దగ్గర బై చేస్తే మీకు ఇందాక 12,000 ఉన్నది ఇప్పుడు 20,000 అయింది. ఎందుకు మళ్ళీ వీవ్యాప్ నుంచి ప్రైస్ అనేది బౌన్స్ అయింది కాబట్టి. రైట్? ఓకే. ఐసీఐసీఐ బ్యాంకు 588లో బై చెప్పా. సో, కీప్ టార్గెట్ ఈస్ 603 ఫర్ ఇంట్రాడే. మీన్స్ డే హై టార్గెట్ చెప్పాను. నిఫ్టీ డే హై వచ్చింది. ఓకే. ఇప్పుడు మనం గ్రాఫ్‌లో ఒకసారి గ్రాఫ్‌కొద్దాం. గ్రాఫ్‌లో ఏం జరుగుతుందో. సో, ఇంకా మీకు ప్రాఫిట్ బుకింగ్ జరగలే ఇక్కడ. నిఫ్టీలో సో, 14,850 దగ్గరుంది. సో, మళ్ళీ ప్రైస్ అనేది 14,800కి రావాలి. అంటే 50 పాయింట్స్. సో, 50 పాయింట్స్ డ్రాప్ అనేది ఇస్తదా? లేదా? ఒకసారి చూద్దాం. సో, నేనైతే చెప్పాను గదా! అక్కడ 800కి వస్తదని. సో, ఒకసారి చూద్దాం. ఇక్కడేం చెప్తదో. 14,800 వస్తదా? రాదా? ఒకసారి చెక్ చేద్దాం. లైవ్ మార్కెట్ అండి. లైవ్ అప్డేట్, లైవ్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి కూడా కీప్ బై సైడే ఉండమన్నాను. 14,720లో బై చేయమన్నాను. సో, 900 ఫస్ట్ టార్గెట్ అండ్ 15,000 సెకండ్ టార్గెట్, 15,080 థర్డ్ టార్గెట్. 3 టార్గెట్‌లు ఇచ్చాను. సో, మీకు ప్రైస్ అనేది ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తా చూడండి. లైవ్ మార్కెట్, లైవ్ అప్డేట్, లైవ్ ట్రేడ్. ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్. చూడండి డ్రాపింగ్ చూడండి ఎంత ఫాస్ట్‌గా డ్రాప్ అయిందో 14,805 అండ్ 14,797 ప్రైస్ అనేది వీవ్యాప్ టచ్ అయిందా? ఒకసారి ఇక్కడ చూడండి. నేను గీసిన లైను టచ్ అయిందా? మళ్ళీ అక్కడ బయింగ్ వచ్చింది చూడండి. ఆ పాయింట్‌లో మళ్ళీ బయింగ్ వచ్చింది. 14,800 రైట్? సో, ఇప్పుడు ఈ పింక్ క్యాండిల్ చూడండి ఎట్లా పడిపోయిందో. సో, నెక్స్ట్ మళ్ళీ వచ్చే క్యాండిల్స్ మళ్ళీ పైకెళ్తున్నాయి. ఎళ్తాయి గూడా. ఎందుకంటే మళ్ళీ అక్కడ బయింగ్ వస్తది. సో, ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అండి. ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్. నేను అదే విషయం అప్డేట్ చేశా. మళ్ళీ వీఆర్ దగ్గర బై చేసాం. మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది. నో ప్రాబ్లమ్. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం తర్వాత. నిఫ్టీ మళ్ళీ డే హై కొట్టింది. అది అప్డేట్ చేశాను 1:45కి. మళ్ళీ నిఫ్టీ డే హై. ఐసిఐసిఐ బ్యాంక్ 592 వచ్చింది. నేనెక్కడ 588లో బై చేయమని చెప్పా గదా! సో, 588లో బై చేసిన 592 సో,
4900 తర్వాత నిఫ్టీ రీచ్ అయిపోయింది. సో మా నిఫ్టీ ఫ్యూచర్ 4900 టార్గెట్ 1 ఈజ్ రీచ్డ్. అప్డేట్ చేశా. చూడండి మీకు పింక్ క్యాండిల్ పడిపోయింది. నెక్స్ట్ వచ్చే క్యాండిల్ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. రైట్. సో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ వచ్చింది అక్కడ. జస్ట్ ఇన్వెంటరీ అడ్జస్ట్మెంట్ ఫర్ ఇంట్రాడే. అంటే ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూషన్ అనేది జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్లా ఉన్న మార్కెట్కి నెక్స్ట్ మళ్ళీ 830 వచ్చింది. వ్యూఆప్ 800 కదా నేను చెప్పింది. సో ఇప్పుడు మళ్ళీ 830, 836 అలా పోతుంది కదా. ఓకే. 14900 కూడా నేను చెప్పిన టార్గెట్ వచ్చిందని చెప్పాను ఇక్కడ. అప్పటికి మీకు చూడండి ఫస్ట్ ఏమో 7000 ఉన్నది ప్రాఫిట్. అండ్ తర్వాత 12,000 అయింది. తర్వాత 20,000 అయింది. ఈసారి 14900కి వచ్చేసరికి 60,000 అయింది ప్రాఫిట్. హౌ ఇట్ పాసిబుల్ అంటే సో నేను చెప్పిన టార్గెట్ రీచ్ అయింది కాబట్టి ఇక్కడ 60,000 వచ్చింది ఆప్షన్స్‌లో ప్రాఫిట్. 60,000 ఫస్ట్ ఉన్నది 7,000 వివ్యాప్ దగ్గర బై చేసినప్పుడు ఉన్నది 20,000. సో అక్కడ నుంచి హోల్డ్ చేసి 14,900 నేను ఫస్ట్ టార్గెట్ చెప్పాను కదా. అక్కడికి వచ్చేటప్పటికి 60,000 అయిపోయింది ప్రాఫిట్ ఇక్కడ ఆప్షన్స్‌లో. సో పాసిబుల్ అండి. సో నా టార్గెట్ రీచ్ అయిందని చెప్పాను 14,900. సో నేను ఫ్యూచర్ అక్కడ ఇంట్రాడేకి ఎగ్జిట్ అయిపోయాను. సో ఎందుకంటే నా టార్గెట్ అదే కాబట్టి ఇంట్రాడే వరకు. సో పొజిషనల్‌గా అయితే 15,000 అండ్ 15,080 ఓకే. సో నేను ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తూనే వచ్చాను. సో 1192 అనేది మీకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు కొనమని చెప్పా కదా. 1180లో రూ. 12 పెరిగింది. మీన్స్ 12,60 6,000 అప్పటికి వస్తున్నాయి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 594. సో ఐసిఐసిఐ బ్యాంక్ ప్రాఫిట్ ఇచ్చింది. సో డోంట్ షార్ట్ అని చెప్పా కదా. సో ఇట్ విల్ కిల్ ద ట్రేడర్స్ అని చెప్పాను. సో ఎవ్రీథింగ్ జరిగింది అలానే. సో ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 1196. సో నా టార్గెట్ అంతవరకే ఉండే ఇంట్రాడేకి. సో నేను ఎగ్జిట్ అయిపోయాను అక్కడికే 1196లో. ఈ పొజిషనల్‌గా నేను హోల్డ్ చేసుకోమన్నా కదా. ఇఫ్ ఎనీవన్ పొజిషనల్‌గా హోల్డ్ చేసుకొని ఉంటే మీకు తర్వాతనే ఎంత పోయిందంటే అది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆల్మోస్ట్ 1201 వచ్చింది కదా. సో చూడండి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1201 ఉంది. రైట్. 1201. సో తర్వాత మీకు ఒక 10 నిమిషాలకి ఏమైందో చూద్దాం. చూడండి ఇక్కడ నేను అప్డేట్ చేశాను కదా. నేను వాట్సాప్ గ్రూప్‌లో అప్డేట్ చేశాను. పింక్ క్యాండిల్ పడిపోయింది. పింక్ క్యాండిల్ తర్వాత వచ్చే క్యాండిల్స్ అన్నీ పైకెళ్ళిపోయినాయి. 14,900 రీచ్ అయిపోయింది. అంటే వీవ్యాప్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఇట్స్ జస్ట్ ప్రాఫిట్ బుకింగ్. మళ్ళా ట్రెండ్ అనేది కంటిన్యూ అయిందని అర్థం దానర్థం. రైట్. సో, నేను మార్నింగే చెప్పానని అప్డేట్ చేశాను అందులో. ఇదిగోండి. ఇది మీకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో బుక్ చేసిన ప్రాఫిట్ 7,500 రూపీస్. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ బై చెప్పాను కదా. 588లో బై చెప్పాను. సో 594, 595 ఇంట్రాడే టార్గెట్ చెప్పాను. సో 591లోనే ఎగ్జిట్ చేసాం. 4,125 రూపీస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇచ్చింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇచ్చింది. అండ్ నిఫ్టీలో ప్రాఫిట్ బుక్ చేశాను. అండ్ ఆప్షన్స్‌తో ప్రాఫిట్ బుక్ చేశాం. రైట్. ఎవ్రీథింగ్ ప్రాఫిట్ బుక్ చేసాం. మీకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మేము ఎగ్జిట్ అయిపోయింది 1195. తర్వాత నేను ఎగ్జిట్ అయిపోయినాక 1212. సో నేను చెప్పాను వి ఆర్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ పీపుల్. సో 85% మంది రైట్ అయితాయి. ఓన్లీ 15% మంది రాంగ్ అయితాయి. సో జస్ట్ ఫాలో అని చెప్పాను. రైట్. నేను ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చాను ఏంటంటే 15,000 నిఫ్టీ ఫ్యూచర్ సెంటిమెంట్ ఈస్ పాజిటివ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో 15,000 వస్తదని ఒక అప్డేట్ కూడా ఇచ్చాను తర్వాత అప్పుడు రెండప్పుడు.
మీకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే తర్వాత రాకెట్ పోయినట్టు పోయిందండి. అసలు అన్‌బిలీవబుల్ అసలు 1250 చూడండి. నేను కొనిందేమో 1188. సో, ఆ తర్వాత అది ఎళ్ళిందేమో 1250. జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్. సో, తర్వాత 1305 కూడా ఎళ్ళింది చూడండి. 1292. రూ. 100 ఒక స్టాక్ ఫ్యూచర్‌లో ఉన్న స్టాక్ రూ. 100 పెరగడం అంటే ఇట్స్ ఎ క్రేజీ. అంటే ఏందంటే దీంట్లో వాల్యూమ్స్ తక్కువుంటాయి. 1302 హై చూడండి. సో, 1302 అంటే నేనెక్కడ కొన్నానంటే 1180లో నేను కొన్నా. ఓకే. నేను కొన్నాక రూ. 10 పడింది కూడా. 1180లో కొని 1195లో నేను బయటకొచ్చిన. రైట్. అది ఇప్పుడు 1300 ఉంది. మీన్స్ అంటే రూ. 100 100 ఇంటూ 50 అంటే 50,000 జస్ట్ హాఫ్ అన్ అవర్ 9% పెరిగింది. ఒక స్టాక్ ఫ్యూచర్ స్టాక్ 9% అప్. సో, పవర్ ఆఫ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అవి అట్లనే పెరుగుతాయండి. అది కొంచెం చిన్న కంపెనీ. దాంతో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఎవరైనా హోల్డ్ చేసుకుంటే 50,000 మీకు లిటరల్‌గా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇచ్చేది. పొజిషనల్‌గా హోల్డ్ అని చెప్పాను. గుర్తుందా? ఒకసారి గుర్తు లేకపోతే మీరు బ్యాక్‌కెళ్ళి చూసుకోండి. సో, పొజిషనల్‌గా హోల్డ్ అని చెప్పాను. సో, 50,000 ఫర్ ఇంట్రాడే మీకు అలా జరుగుతది. సో, 1305 పోయింది. నేను కొన్న రేట్ నుంచి రూ. 100 పెరిగింది. నిఫ్టీ 14,889, 14,900 నా టార్గెట్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. టార్గెట్ 1 14,900, టార్గెట్ 2 15,000, టార్గెట్ 3 15,080 చూడండి 14,910 మీన్స్ టార్గెట్ 1 రీచ్డ్. సో, తర్వాత మోర్ ఆర్ లెస్ ఇక్కడే ప్రైస్ అనేది రొటేట్ అయితా ఉంది. ఇట్స్ ఓకే. మీకిదంతా విన్నాక మీకు మీ మనసులో ఏమి అనిపిచ్చింది? ఇది జరగక ముందే నేను అన్నీ జెప్పాను గదా! క్లియర్‌గా. సో, ఇలా జరుగుతది. సో, ఈ విధంగా ప్రైస్ అనేది మూవ్ అయితది అప్‌కి. సో, ఓన్లీ బై సైడ్ ఉండండి. మనం ఎక్కడ కొన్నామండి? 14,720లో కొన్నాం. ఇప్పుడు ప్రైస్ ఎక్కడుందండి? 14,950 దగ్గరుంది. రైట్ 250 పాయింట్లు. మీన్స్ 300 పాయింట్లు. ఆల్‌మోస్ట్ 280 పాయింట్లు రైట్. సో, ఇటువంటి మీకు అక్యురసీ, ఇటువంటి మీకు నాలెడ్జ్ ఎక్కడ గూడా ప్రొవైడ్ జేయరు. రైట్. ఓన్లీ వన్ ప్లాట్‌ఫార్మ్ ఏందంటే నేను మొత్తం ఇన్ఫర్మేషను, నా అనాలిసిసు అండ్ నా ట్రేడ్సు ఎవ్రీథింగ్ నేను మీకు షో చేస్తున్నా, చూపిస్తున్నా. సో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఇలా జరగొచ్చు, ఇలా జరగొచ్చు యాంటిసిపేట్ జేస్తున్నా ఎవ్రీథింగ్. రైట్. సో, మీరు ఆ యాంటిసిపేషన్‌ని ఫాలో అయితూ మీ ట్రేడ్స్ తీసుకుంటే మీకు అక్యురసీ అనేది చాలా హైగా ఉంటది. మీ ప్రాఫిట్స్ కూడా అలానే ఉంటాయి. సో, ప్రైస్ అనేది అక్కడక్కడే రొటేట్ అయ్యి మీకు లాస్ట్‌కి 14,900 అబోవ్‌నే క్లోజ్ అయింది. సో, ఫ్యూచర్‌లో అండ్ టుమారో 15,000, 15,080 కూడా రావచ్చు. సో, ఇదంతా ఎందుకు చెప్పానంటే, నా హెచ్ఎన్ఐ పీపుల్ థింకింగ్ ఎలా ఉంటది? అండ్ రిటైల్ పీపుల్ థింకింగ్ ఎలా ఉంటది? ఇవాళ ఎందుకు మార్కెట్ పెరిగింది? సో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నా థింకింగ్ ఎలా ఉండేది అనే దాని కోసమే అనేది ఇదంతా చెప్పాను మీకు. సో, టుడే ఫర్ ఇంట్రాడే 60,000 60,000 అనేది ప్రాఫిట్ తీసాం. రైట్. సో, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. నో మ్యాటర్ వాట్ మీకు ఓన్లీ మార్కెట్‌ని అర్థం జేసుకోవాలి. అర్థం జేసుకున్న వాళ్ళే మీరు విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మార్కెట్ క్లోజ్ అయిపోయింది. 14,914 అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా డే హై టార్గెట్ జెప్పాను గదా! సో, ఐసీఐసీఐ బ్యాంక్ ఎంతొచ్చిందో ఒకసారి జూద్దాం. ఐసీఐసీఐ బ్యాంక్ ఆల్‌మోస్ట్ డే హైలోనే క్లోజ్ అయింది జూసుకోండి కావాలంటే. 594.90 అంటే 595 నేను 588 దగ్గర కొనమన్నా. 88 సో, ఇప్పటి వరకు ఉంచుకుంటే అది గూడా ఒక 10,000 ఇచ్చేది. సో, ఎవ్రీథింగ్ పాసిబుల్ అండి. ఎవ్రీథింగ్ మీకు పాసిబుల్. మీకిక్కడ ప్రైస్ గూడా ఉంది చూడండి. 594.90 ఆల్‌మోస్ట్ డే హై. నో మ్యాటర్ వాట్. ఓకే. మీరు నా ఇంటెన్షన్ ఏం లేదండి. మీరు ప్రాఫిట్స్ రిటైల్ పీపుల్ మన తెలుగు వాళ్ళు ప్రాఫిట్స్ ఎర్న్ జేయాలి అనే హోప్‌తోనే జెప్తున్నాను. సో, మీకిది మెల్లమెల్లగా అర్థమైతది. ఇది వన్ డేలో వచ్చే సబ్జెక్ట్ కాదిది. ఇట్ విల్ టేక్ ఇయర్స్. కానీ మీకు అక్యురసీ అనేది ఆ లెవెల్‌లోనే ఉంటది. సో, సో మెనీ ఇయర్స్ కష్టపడితే మీకింత అక్యురసీ వస్తది. సో, అది నా ఒక చిన్న ఇంటెన్షన్. ఐ హోప్ మీ అందరికి అర్థమైందనుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ రిటైల్ పీపుల్‌కి
ఈ కంటెంట్ అనేది రీచ్ అవ్వాలి. ఓకే. సో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ, వెరీ, వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్సీ. అండ్ ఐ హోప్ మీరందరూ ప్రాఫిట్‌లో ఉండాలని అనుకుంటున్నాను. ఓకే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.